వ్యక్తిగత ప్రార్థనా జీవితము, సన్నిధి అని మనం పిలుచుకుంటున్నాం కదా. వ్యక్తిగతంగా యేసు ప్రభువుతో ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. యేసు ప్రభువు మనకు మాదిరి. చూడండి, మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వ్యక్తిగతంగా అంటే ఎవరూ లేకనప్పుడు, నీ దేవునితో నీవు సహవాసం కలిగి ఉన్నావా, నీ దేవునితో నువ్వు మాట్లాడుకుంటున్నావా, ఎవరూ లేనప్పుడు, అంటే అందరికన్నా ముందు లెగిసి, అంటే అందరి ముందు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం గురించి కాదు. ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టుకొని రహస్యమందున్న నీ తండ్రితో నీ కష్టాలన్నీ చెప్పుకొని నువ్వు వేడు, కానీ నీ కష్టాలను బయట వారికి చెప్పుకోకు. అంటే వ్యక్తిగత సహవాసము తండ్రితో మనము కలిగి ఉండాలి. యేసు ప్రభుతో మనము కలిగి ఉండాలి ఆత్మ ద్వారా. అంటే వ్యక్తిగత సహవాసం, వ్యక్తిగత ప్రార్థనా జీవితము ఎందరికి ఉండదో విశ్వాస జీవితం పతనం అయిపోతుంది. వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మెడిటేషన్లు ఇవన్నీ ప్రార్థనా జీవితం కాదు. ఎవరినో ఊహించుకొని వారు మెడిటేషన్ చేస్తే నేను యేసు ప్రభువుని ఊహించుకుంటున్నాను, ఇది ప్రార్థనా జీవితం కాదు. దేవునితో మాట్లాడుకోవడం, అందరూ ఉండకేదో పనుల మధ్యలో వెళ్ళిపోయి నేను లోపల దూరి అందరికీ నా భక్తిని కనుపరుచుకోవాలని ప్రార్థన చేయడం కాదు. ఎవరు లేకనప్పుడు, అంటే మన పర్సనల్ జీవితం, పర్సనల్ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తెలుస్తుందంటే మన క్రియల ద్వారా అందరికి అర్థమైపోతుంది వీడు ప్రార్థన చేసుకుంటాడో లేదో అనేది మన క్రియలే చెప్పేస్తాయి, క్రియలే చెబుతాయి. అంటే వ్యక్తిగత సహవాసము దేవునితో మనము కలిగి ఉండాలి, ఎక్కువగా కాంటాక్ట్లో ఉండాలి.